నీకు తెలుసా ఈ వీకెండ్ నేను ఉదయ్ మాల్కి వెళ్తున్నాం. మా ఫస్ట్ డేట్. అది వచ్చాడు. ఏమైంది ఇలా ఉన్నావు? ఆ చరణ్ గారితో గొడవ అయింది. ఉదయ్ ప్లీజ్ కామ్గా ఉండు. అయినా నీకెందుకు ఇంత కోపం వస్తుంది? అసలు ఏమైంది చెప్పు. నిన్న మమ్మీ చాక్లెట్ ఇచ్చింది. దాంట్లో ఒకటి 10th క్లాస్ అన్నకి ఇద్దామని వెళ్తుంటే ఎక్కిరించిండు. సరే చాక్లెట్ తీసుకున్నాడా? తీసుకున్నాడు. థ్యాంక్స్ కూడా చెప్పాడు. నా చాక్లెట్ ఏది? సారీ ఉన్నది ఒక్కటే, అది 10th క్లాస్ అన్నకి ఇచ్చేసిన. ప్లీజ్ నువ్వు కామ్గా ఉండవా? చూడు నేను కామ్ అయిపోయినా కదా ఇందాక నువ్వు చెప్పగానే. జాను ప్లీజ్ కదా, సారీ. మనం మాల్కి వెళ్తాం కదా, అక్కడ నీకు ఏమైనా ఇప్పిస్తా. ఉదయ్ నువ్వు హెయిర్ కట్ చేసుకోవా? మెల్లిగా చేసుకుంటాలే. అయినా నాకు హెయిర్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. నాకు షార్ట్ హెయిర్ అంటే ఇష్టం. అయితే నువ్వే కట్ చేసుకో. సారీ జోక్ చేశా. నువ్వు హెయిర్ కట్ చేసుకుంటే నీతో మాట్లాడతా, లేకుంటే మాట్లాడను. ఆ చరణ్ని చూడు, ఎప్పటికప్పుడు హెయిర్ కట్ చేసుకుంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? బాయ్. అరే హలో, ఒకసారి ఇటు చూస్తావా? అయ్యా నిజంగా చేసుకున్నావా? 10th క్లాస్ అన్న పేరు చెప్తే హెడ్ మసాజ్ ఫ్రీగా చేశాడు. నీకొకటి చెప్పనా? నేను ఊరికే అన్నా. ఏంటి? నా ఫ్రెండ్ అంటుంది నేనేం చెప్పినా నువ్వు అవి చెయ్యవు అన్నది, అందుకే హెయిర్ కట్ చేసుకో అని చెప్పినా. సారీ సార్, సారీ. ప్లీజ్ ఉదయ్ ప్లీజ్ కామ్గా ఉండు. ఈరోజు మా మామ యుఎస్ నుండి వచ్చాడు, క్యాండీస్ తీసుకొచ్చాడు. నేను రేపు తీసుకొని వస్తా నీకు. సరే ఇవ్వు. దాంట్లో కొన్ని 10th క్లాస్ అన్నకి ఇస్తా. ఇంకా మాల్కి నేనెందుకు, మీ ఇద్దరు కలిసి ఒక జంటగా వెళ్ళండి డేట్కి. అరే అసలు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది?